ఇక చూడండి, టైం వేస్ట్ చేసి కరెక్ట్ గంటన్నర చేసిండు. అందులో లేబర్ పని కూడా చేయమంటాడు మనల్ని. చేయకపోతే మళ్ళీ మనల్ని సస్పెండ్ చేస్తారేమో, కంప్లైంట్ ఇస్తారేమో అనే భయానికన్నా కూడా ఫ్రీగా చేయాలి. ఆ అమౌంట్లో బండి మన ఒక లేబరు వెంబడ పెట్టుకొని పోయినట్ల పని. ట్రిప్ ఎండ్ చేస్తున్నా, ఫోన్ చేసి ఒక్క నిమిషం. कोर्ट में चल जाता हूँ और यहाँ पे मान लो कि एक कंस्टेंट लेआउट लिखा हुआ था पहले, अब मुझे ఫ్రెండ్స్, సెకండ్ ట్రిప్ పడ్డా చూడండి. అది ఎంత ఇచ్చిండో చూడండి. కిలోమీటర్ టైం కూడా ఇచ్చిండు. పోయిన వారము అవర్స్ కరెక్టే ఉంది కానీ కంప్లీషన్స్కి సరిగా లేదు. అందు గురించే ప్రైమ్ ఇచ్చేసిండు. ఇది డ్రైవర్ల పరిస్థితి. ట్రిప్ 16 నిమిషాలకు లోడ్ అయింది. 10 ఫీట్ల మాల్ వేసిండు. తీసుకోవాలి అది కూడా. ఇక చూడండి, స్టార్ట్ చేస్తున్న ట్రిప్. 4 కిలోమీటర్లు చూడండి ఫ్రెండ్స్. డ్రాప్ లొకేషన్కి వచ్చేసిన. ఇది నేను వచ్చిన పాయింట్. ఫోన్ చేస్తాను. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎంత దూరం ఉందో. ఇక ఎంత గ్యాప్, ఇంత బయటకు వచ్చింది మాల్ ఇది. ఇక లోపల డోర్ బయటికి, డోర్ వేయడానికి రాదు. ఇది ఓవర్ పెడితే ఇది కూడా పోటర్ తీసుకోమని చెప్తారు. దీనికి ఏదైనా సమస్య వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు చెప్పండి. ఇక వీడికి వెళ్ళి ఇంత దూరం. స్టార్టింగ్ పాయింట్ ఇది, ఎండింగ్ పాయింట్.